దళితులలో ఉన్న 59 కులాలను ఏకం చేయడానికి దళిత లీడర్షిప్ ఫోరంను నేటి నుండి ప్రారంభించామని దళిత లీడర్స్ ఫోరం సభ్యుడు లిల్లె సురేష్ అన్నారు. నాంపల్లి సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని దళితులు ఐక్యంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి వారి ఆశయాలను నెరవేర్చాలన్నారు. దళితులు రాజకీయాలలో రంగ ప్రవేశం చేసి తమ సత్తాను చాటాలని కోరారు. రాబోయే రోజుల్లో దళితులందరూ ఐక్యంగా కలిసి ఉంటేనే రాజ్యాంగాన్ని సాధించుకోవచ్చన్నారు. ఎదుర్కొంటారు, ఏ హక్కులు లేని వాళ్ళ పక్షాన నిలబడతారు. వాళ్ళ ఆలోచనలే నేరం. 2014 తర్వాత ఇది గుణాత్మకంగా మారింది. ఆలోచించడమే నేరం అనే మాట దగ్గరకు వచ్చింది. ఇది మీ అందరూ వినున్నారు. జస్టిస్ ఎంఆర్ షా అనే ఒక జస్టిస్ ఎంఆర్ షా ముందరికి వచ్చినప్పుడు న్యాయవాదులు ఆయన కేసు కొట్టేశారు, మీరు స్టే ఇవ్వకండి, కావాలంటే మళ్ళీ విచారించండి, పైగా ఆయన 90% వికలాంగుడు కాబట్టి స్టే ఇవ్వకుండా విడుదల చేయండి అని అంటే జస్టిస్ అండి. ఈ దళిత లీడర్షిప్ ఫోరం డిఎల్ఎఫ్ దాని టీంలో నేను కూడా ఒక సభ్యుడిని. ఇది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి దళిత జీవితంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని ఈ మధ్య వచ్చినటువంటి అపోహలు, అనుమానాలు, తర్వాత ఇంకా సంబంధించినట్టు అనేక సమస్యలు, ఐడియాలజికల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని కొంచెం అధిగమించి వీటిని అడ్రస్ చేస్తూ ఈ యొక్క దళిత కులాలను 59 కులాలని ఇక్కడ తెలంగాణలో వాళ్ళని ఐక్యం చేయాలనేటువంటి ఒకటి, ఐక్యం చేయటం మాత్రమే కాకుండా కూడా వీళ్ళకి ఒక సామాజిక చైతన్యాన్ని కూడా ఒక సరైనటువంటి అంబేద్కర్ భావజాలంతో ఇవ్వాలని, అంబేద్కర్ని ఒక పక్క, తర్వాత మరొక పక్క రాజ్యాంగాన్ని, ఈ రెంటిని కూడా ఒక 2 చేతులుగా 2 కళ్ళగా దీన్ని దళితులకు అందించి ఆ వెలుగులో దళితుల్ని నడిపించాలని చెప్పేసి ఈ యొక్క దళిత లీడర్షిప్ ఫోరం అనేది ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఇక్కడ నుంచి ప్రారంభమైంది ఈ రోజున. దీన్ని మరీ ముందుగా విస్తృతంగా కూడా ప్రతి జిల్లాల్లో కూడా తీసుకెళ్లాలని, జిల్లాల ద్వారా తీసుకుపోయి అక్కడి నుంచి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా దీన్ని తీసుకుపోయేసి దీన్ని బలోపేతం చేయాలని చెప్పేసి, తద్వారా దళితులు కూడా ఈ యొక్క రాజకీయ ప్రయాణంలో ఒక విశిష్టమైనటువంటి సిగ్నిఫికెంట్ పాత్రని